ఎన్నికల ప్రక్రియకు సర్వం సిద్ధం చేశారు ఎన్టీఆర్ జిల్లా అధికారులు. పోలింగ్ సమయాల్లో ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు పడకుండా మౌలిక వసతులు కల్పించడంతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇవాళ పోలింగ్ సిబ్బంది పూర్తి మెటీరియల్స్తో పోలింగ్ స్టేషన్స్కు చేరుకునే విధంగా ఏర్పాట్లు చేశారు జిల్లా అధికారులు. ఎన్టీఆర్ జిల్లాలో పోలింగ్కు సర్వం సిద్ధమైంది. జిల్లా వ్యాప్తంగా 17,04,077 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే ఎన్నికల విధుల్లో ఉన్న వివిధ శాఖల్లో పనిచేస్తున్న 19,008 మంది ఉద్యోగులు తమ ఓటు వేశారు. ఇక తొలిసారిగా ఇంటి వద్దే ఓటు వేసే సౌకర్యాన్ని కల్పించడంతో 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, 40% పైగా వైకల్యం కలిగిన దివ్యాంగులు కలిపి 1,840 మంది ఓటేశారు. జిల్లా వ్యాప్తంగా 13,494 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. జిల్లా వ్యాప్తంగా 1,792 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు అధికారులు. సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు జీపీఎస్ అనుసంధానం చేసిన 459 వాహనాలను వినియోగించనున్నారు. సిబ్బందికి కేటాయించిన పోలింగ్ స్టేషన్లకు మెటీరియల్తో వెళ్లే విధంగా ప్రణాళికను సిద్ధం చేశారు. 1,200 నుంచి 1,500 వరకు ఓటర్లు ఉన్న 268 పోలింగ్ స్టేషన్లను గుర్తించిన అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లాలో సుమారు 638 ప్లస్ అనేటువంటి అలా 1200 కన్నా ఎక్కువ అనేటువంటి ఉన్నాయి. సో దాన్ని ప్లాన్ చేసుకుంటున్నాము. ఇక డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మనకి ఇప్పుడు ఉన్న ఈ 17,04,000 ఓట్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ అనేది వాటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది మొత్తం జరిగింది. ఈవీఎంస్ కూడా మాకు 118% అంటే 118% అనేటువంటి తక్కువ కాకుండా బియూసీఈస్ ఉన్నాయి. అండ్ వీవీప్యాట్స్ 125% అంటే 100 ఉన్నాయనుకోండి, అంటే 25 ఎక్స్ట్రా, అంటే 125% తక్కువ కాకుండా ఆ వీవీప్యాట్ కమిషన్ అయినటువంటివి అన్ని కూడా వీవీప్యాట్స్ అనేటువంటివి ప్రాపర్గా అనేటువంటివి ఉన్నాయి. ఇక 1,792 పోలింగ్ కేంద్రాల్లో 332 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు అధికారులు. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు 13 కంపెనీల కేంద్ర బలగాలు, 5,000 మంది పోలీసు సిబ్బంది, 1,400 మంది ఎన్ఎస్ఎస్, ఎన్సీపీ, రిటైర్డ్ పోలీసు సిబ్బంది భద్రతా విధుల్లో పాల్గొననున్నారు. పోలింగ్ స్టేషన్స్ అండ్ పోలింగ్ లొకేషన్స్లో 332 లొకేషన్స్ క్రిటికల్గా డిసైడ్ చేయడం జరిగింది. అందులో లా అండ్ ఆర్డర్కి సంబంధించి 267 స్టేషన్స్ని లొకేషన్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. వీటన్నిటిలో కూడా మనము సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ని పెట్టి, అంటే మనకి సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్ లాంటి కంపెనీస్, నాగాలాండ్ స్పెషల్ పోలీస్ లాంటివి వచ్చినాయి. వీళ్ళతో మనం బందోబస్తు చేయడం జరుగుతుంది. 400 స్ట్రైకింగ్ ఫోర్స్లు ఎక్కడైనా ఏమన్నా ఇష్యూ అయితే కనుక మొత్తం జిల్లా వారీగా మనకి స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఉంటాయి, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఉంటాయి. క్యూఆర్టీస్ కూడా ఫామ్ చేయడం జరిగింది. ఏ బందోబస్తులో ఎక్కడైనా సరే ఏ చిన్న ఇష్యూ రాకుండా కూడా అన్ని రకాల మెజర్స్ తీసుకోవడం జరిగింది. విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి 17 మంది పోటీ చేస్తున్నారు. ఇక 7 అసెంబ్లీ స్థానాల్లో 96 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తిరువూరు అసెంబ్లీ నుంచి 12 మంది, మైలవరం అసెంబ్లీ నుంచి 12 మంది, నందిగామ నుంచి 9 మంది, జగ్గైపేట 13, విజయవాడ పశ్చిమ 15, విజయవాడ సెంట్రల్ 20 మంది, విజయవాడ తూర్పు నుంచి 15 మంది బరిలో ఉన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించిన ఈసీ పూర్తిస్థాయి వీడియోగ్రఫీ, వెబ్కాస్టింగ్ ద్వారా ఎన్నికల పర్యవేక్షణ చేయాలని ఆదేశాలిచ్చింది.